హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పివి రమణ. మీరు చూస్తున్నారు హనీ కాంపిటేటివ్ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారములు. ఈరోజు టాపిక్లకు వెళ్ళే ముందు నా యొక్క ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన యెడల అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీకు బెల్ ఐకాన్ రూపంలో వస్తుంది. మరి పాత వాళ్ళు అయితే నా యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ లేదా షేర్ అనేది నాకు కొన్నంత బలం, మీరు నా ధైర్యం. ఈ వీడియోలో ఉపయోగించిన పదజాలము ఎవరిని కిందపరచాలని ఉద్దేశము కాదు, ఎవరిని దూషించాలని కాదు. కేవలం ఎగ్జామినేషన్లో యాస్పిరెంట్స్ ఏ విధంగా గుర్తించుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే కొన్ని వాక్యాలను పెట్టడం జరిగింది. అత్యధిక నేరాల జాబితా ఇండెక్స్ ప్రపంచ చట్టబద్ధ సూచీలో భారత్ స్థానము ఎంత అంటే 77 స్థానం. ఎంతండి? 77 స్థానం అని చెప్పొచ్చు. అత్యధిక నేరాల జాబితా ఇండెక్స్ ప్రపంచ చట్టబద్ధ సూచీలో భారత స్థానం ఎన్నవది అంటే 77 స్థానం అని చెప్పొచ్చు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పీవీ ట్రిక్ ఏం చెప్తుందో చూడండి. అత్యధిక నేరాల జాబితాలో భారత్ ఉంది, కానీ చట్టాలను సవరించడం లేదు, ఏడుస్తుంది అన్నాం. సో అత్యధిక నేరాలు గల జాబితాలో భారత్ ఉంది, కానీ ఆ నేరాలను అధిగమించడానికి చట్టాలను సవరించడం లేదు, ఏడుస్తుంది అని గుర్తుపెట్టుకుంటే, ఏడుస్తుంది అంటే ఏంటి? ఏడుస్తుంది అని అర్థం. సో అత్యధిక నేరాల జాబితా ఇండెక్స్ ప్రపంచ చట్టబద్ధ సూచీలో భారత్ స్థానం ఎన్నవది అంటే 77వ స్థానం అని చెప్పవచ్చు. దానికి ట్రిక్ ఏంటంటే అత్యధిక నేరాల జాబితాలో భారత్ ఉంది, కానీ వాటిని అరికట్టడంలో చట్టాలను సవరించడం లేదు, ఏడుస్తుంది అంటే 77 అని అర్థం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం చెప్తుందంటే ఆర్టన్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఎన్నో స్థానం భారత్ అంటే 144వ స్థానం అని చెప్పొచ్చు. ఆర్టన్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానం అంటే 144వ స్థానం అని చెప్పొచ్చు. అయితే దీన్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈ మధ్య కాలంలో క్యాపిటల్ విషయంలో ఎక్కడ చూసినా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. సో పీవీ ట్రిక్ ఏం చెప్తుందంటే పీవీ ట్రిక్ అనేది ఈ మధ్యకాలంలో క్యాపిటల్ విషయంలో ఎక్కడ చూసినా 144 సెక్షన్ అనేది అమల్లో ఉంది. సో దీన్ని బట్టి మనం ఈజీగా ఆర్టన్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది కానీ 144 అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మూడోది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అనేది ఎన్నో స్థానం అంటే 4వ స్థానం అని చెప్పొచ్చు. దీని ట్రిక్ ఏంటంటే ఫైర్ ఈక్వల్ టు 4. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఎన్నో స్థానం అంటే భారత్ ఎన్నో స్థానం అంటే 4వ స్థానం చెప్పొచ్చు. అంటే ఫైర్ ఈక్వల్ టు 4 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సేవల వాణిజ్య సూచి ఎన్నో స్థానం అంటే 47వ స్థానము. అలాగే అంతర్జాతీయ మేధో సంపత్తి ఏంటంటే 42వ స్థానము. అలాగే ఎలక్ట్రికల్ డెమోక్రసీ ఇండెక్స్ అనేది 108వ స్థానం అని చెప్పొచ్చు. దీనికి ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పీవీ ట్రిక్ ఏం చెప్తుందంటే ఎలక్ట్రికల్ డెమోక్రసీ ఇండెక్స్ అనేది 108 ఎలా చెప్తుందంటే పీవీ ట్రిక్ వైద్యం అందరికీ అందుబాటులో ఉంటేనే ప్రజాస్వామ్యం. సో అని అనమాట. వైద్యం అందరికీ అందుబాటులో ఉంటేనే ప్రజాస్వామ్యం. వైద్యం అంటే ఏంది? 108 అంబులెన్స్. కాబట్టి ఎలక్ట్రికల్ డెమోక్రసీ ఇండెక్స్ అనగానే మనము భారత్ ఎన్నో స్థానం అని గుర్తుపెట్టుకోవచ్చు, 108వ స్థానం అని చెప్పుకోవచ్చు. భారత్ ఎన్నో స్థానం అండి? 108వ స్థానం అని చెప్పుకోవచ్చు. దిగుమతిలో భారత్ ఎన్నో స్థానం ఉందంటే మొదటి స్థానం ఉంది. అలాగే ఆయుధ ఎగుమతి స్థానంలో మొదటి స్థానంలో ఏదో ఉందంటే అమెరికా ఉంది. సో దిగుమతిలో అయితే ఇండియా మొదటి స్థానంలో ఉండగా ఎగుమతిలో వచ్చి అమెరికా మొదటి స్థానంలో ఉందని చెప్పొచ్చు. అలాగే కాలుష్య పూరిత దేశాలలో ఇండియా 8వ స్థానం. ఇండియా 8వ స్థానం అంటే 8వ స్థానము. దీన్ని పీవీ ట్రిక్ ఏం చెప్తుందంటే అత్యంత కాలుష్య పూరిత దేశాల జాబితాలో భారత్ ఉంది, అదే 8th వండర్ అని చెప్తుంది. అదే 8th వండర్. ప్రపంచంలో ప్రపంచ వండర్స్ ఎన్ని అంటే మొత్తం 7 అని చెప్పొచ్చు. వండర్స్ ఎన్ని? 7. కానీ 8వ కూడా ఒక వండర్ ఉంది. అదే ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరితమైన దేశాల్లో భారత్ కూడా ఉంది, అదే 8th వండర్. అంటే
కాలుష్య పూరిత దేశాల్లో ఇండియా ఎన్నో స్థానం అని చెప్పొచ్చండి? 8వ స్థానం అని చెప్పొచ్చు. అలాగే హ్యాపీనెస్ ఇండెక్స్ అలాగే గ్లోబల్ పీస్ ఇండెక్స్. హ్యాపీనెస్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానం అంటే 126వ స్థానం అని చెప్పొచ్చు. అలాగే గ్లోబల్ పీస్ ఇండెక్స్లో కూడా 126వ స్థానం అని చెప్పొచ్చు. దీన్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే హ్యాపీనెస్ ఫస్ట్ పీవీ ట్రిక్ ఏం చెప్తుందంటే L స్టాండ్స్ ఫర్ 12 అని, F స్టాండ్ ఫర్ 6 అని చెప్తుంది. సో లవ్ ఫర్ ఆల్ అంటే L అంటే లవ్ అంటే 12, ఫర్ అంటే 6 అంటే 6, 12, 6 మొత్తం ఎంత అండి? 126 ప్లేస్ని తెలియజేస్తుంది. లవ్ ఫర్ ఆల్ అంటే ప్రేమిస్తే వరల్డ్, అందరినీ ప్రేమిస్తే వరల్డ్ హ్యాపీగా ఉంటుంది, అందరినీ ప్రేమిస్తే వరల్డ్ హ్యాపీగా ఉంటుంది. అలా అయితేనే వరల్డ్ పీస్ఫుల్గా ఉంటుంది. అంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అలాగే గ్లోబల్ పీస్ ఇండెక్స్ రెండింటిలో కూడా ఎన్నో స్థానంలో ఉందంటే 126వ స్థానంలో ఉందని చెప్పవచ్చు. అంటే ఈ 12 అనేది దేని తెలియజేస్తుంది? ఎల్లని తెలియజేస్తుంది. 6 అనేది ఏం తెలియజేస్తుంది? ఎఫ్ అని తెలియజేస్తుంది. లవ్ ఫర్ ఆల్ అని చెప్పొచ్చు. లవ్ ఫర్ ఆల్ అంటే ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తే వరల్డ్ హ్యాపీగా ఉంటుంది, అలా అయితేనే వరల్డ్ పీస్ఫుల్గా ఉంటుందని అర్థం. దీన్ని గుర్తుపెట్టుకుని ఈజీగా దీన్ని మనము సాల్వ్ చేయొచ్చు. ఓకే. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అనేది ఏం తెలియజేస్తుంది? గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అంటే 13వ స్థానం తెలియజేస్తుంది. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే గ్లోబల్లో నుంచి టెర్రరిజాన్ని గ్లోబల్ నుంచి తీసేయండి, టెర్రరిజంను గ్లోబల్ నుంచి తీసేయండి అంటే దాని అర్థం ఏంటి? టెర్రరిజం అంటే T స్టాండ్స్ ఫర్ ఎంత అవుతుంది? 20 అవుతుందండి. అలాగే G స్టాండ్స్ ఫర్ ఎంత అవుతుందండి? 7 అవుతుందండి. ఈ రెండింటిని టెర్రరిజాన్ని గ్లోబల్ నుంచి తీసేస్తే కనుక అప్పుడు ఏమవుతుంది? టెర్రరిజంను గ్లోబల్ నుంచి తీసేస్తే అప్పుడు ఎంత అవుతుందంటే 13 అవుతుంది. కాబట్టి 13 ప్లేస్ అని చెప్పుకోవచ్చు. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అనేది 13th ప్లేస్ అని, ఇండియా అనేది 13th ప్లేస్ని ఆక్రమించిందని చెప్పొచ్చు. అలాగే వరల్డ్ రిస్క్ ఇండెక్స్ అనేది ఏంటి? రిస్క్ అంటేనే రెండు అంటే వరల్డ్ రిస్క్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానం అండి? 2వ స్థానంలో ఉంది. అలాగే హురూన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ జాబితాలో భారత్ ఎన్నో స్థానం అంటే 3వ స్థానం అని చెప్పొచ్చు. అలాగే అత్యధిక ఆర్థిక సాంకేతికత యూనికార్ల జాబితా, యూనికార్న్ అనమాట. యూనికార్ల జాబితాలో భారత్ ఎన్నో స్థానం ఉందంటే 3వ స్థానం ఉంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పీవీ ట్రిక్ ఎలాగంటే ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్, తర్వాత పల్సర్, తర్వాత 3వది యూనికార్న్. ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్, తర్వాత పల్సర్, తర్వాత 3వది యూనికార్న్ అని చెప్పొచ్చు. కాబట్టి హ్యూరిన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ స్థానంలో భారత్ ఎన్నో స్థానం అంటే 3వ ప్లేస్ అని చెప్పొచ్చు. అలాగే అత్యధిక ఆర్థిక సామాజిక యూనికార్ల జాబితాలో భారత్ ఎన్నో స్థానం అంటే 3వ స్థానం అని చెప్పొచ్చు. మరి ఆ విధంగా దీన్ని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్లేస్లో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే 38వ స్థానంలో ఉంది. అంటే దీనికి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పీవీ ట్రిక్ పెర్ఫార్మెన్స్ బాగుంటే కనుక బ్యాంకు వారు 38 సంవత్సరాలైనా ఉద్యోగం ఇస్తారు. పెర్ఫార్మెన్స్ బాగుంటే 38 సంవత్సరాలైనా సరే కూడా ఉద్యోగం బ్యాంకు వారు ఇస్తారని. అంటే వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానం అంటే 38 సంవత్సరాలని, అంటే 38వ ప్లేస్ అని. భారత్ ఎన్నో స్థానం అనేది 38వ ప్లేస్ అని చెప్పొచ్చు. అలాగే వరల్డ్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే ఏంటి? వరల్డ్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే 161వ స్థానంలో ఉంది. దీనికి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పీవీ ట్రిక్ ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆయిల్ అనేది ఇండియాలో 161 రూపాయలు ఉందని అర్థం. 161 రూపాయలు ఉంది అని అర్థమని చెప్పుకోవచ్చు. సో ఫ్రీడమ్ ఆయిల్ ఇండియాలో 161 రూపాయలు. కాబట్టి వరల్డ్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానం అంటే 161వ స్థానం అని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచంలో అత్యంత దయనీయ జాబితాలో అలాగే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానం అంటే 103వ స్థానం అని చెప్పొచ్చు. సో గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్ అంటే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే చాలు మనకేం ఫీవర్ వచ్చేస్తుంది, 103 ఫీవర్ వచ్చేస్తుంది. కాంపిటేటివ్నెస్ అంటే చాలు 103 ఫీవర్ వచ్చేస్తుంది మనకి. మరి ఎవరికైనా సాయం చేయాలన్నా నేను చేయలేనురా బాబు, ఖచ్చితంగా నేను చేయలేను, నాకు జ్వరం వచ్చేసింది, 103 ఫీవర్ వచ్చింది, నేను ఎవరికి దయనీయ అంశాలే ఉండదని చెప్తాం. అత్యంత దయనీయం కూడా ఉండదు మనకి.
సో ఇప్పుడు ఏంటంటే 103 అని చెప్పొచ్చు. అంటే ప్రపంచంలో అత్యంత దయనీయ దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉందని అడుగుతాడు. అంటే 103వ స్థానంలో ఉందంటాం. గ్లోబల్ కాంపిటేటివ్‌నెస్ ఇండెక్స్ అంటాం. ఎన్నో స్థానం అంటే 103వ స్థానం అని చెప్తాం. గ్లోబల్ కాంపిటేటివ్‌నెస్ ఇండెక్స్ ఎంత 103 అయితే గనక వరల్డ్ కాంపిటేటివ్‌నెస్ ఇండెక్స్ అనేది ఎన్నో స్థానం అవుతుందంటే 40వ స్థానం అవుతుంది. అంటే ఇక్కడ 103ని మనము 13 కలిపితే ఎంత అవుతుంది? 4 అవుతుంది. అలాగే ఇక్కడ 40 అంటే ఎంత అవుతుంది? కలిపితే 4 అవుతుంది. సో వరల్డ్ కాంపిటేటివ్‌నెస్ ఇండెక్స్‌లో అంటే 40వ స్థానంలో ఉంది. అలాగే గ్లోబల్ కాంపిటేటివ్‌నెస్ ఇండెక్స్ అంటే 103వ స్థానంలో ఉందని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే జెండర్. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో భారత్ ఎన్నో స్థానం అంటే 127వ స్థానం అని చెప్పొచ్చు. ఎన్నో స్థానం అనేది 127వ స్థానం అని చెప్పొచ్చు. అంటే పీవీ ట్రిక్ ఏం చెప్తుంది జెండర్ గ్యాప్ అనేది ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు ఉండాలి. మన ఇండియా సాంప్రదాయం ప్రకారము జంటు మరియు లేడీల మధ్య పెళ్లి కుదిరితే కనుక ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉండాలి? 5 సంవత్సరాల గ్యాప్ ఉండాలి. కాబట్టి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది భారత్ ఎన్నో స్థానం అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఇక్కడ ఎంత అవ్వాలండి? 5 అవ్వాలి. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి? 5 అవ్వాలి. అంటే 127 ప్లేస్ అని చెప్పొచ్చు. అలాగే ఆసియా ఇంటర్నెట్ రెసిలియన్సీ ఇండెక్స్ ప్రకారము భారత్ ఎన్నో స్థానం అంటే 6వ స్థానం అని చెప్పొచ్చు. అది ఇంటర్నెట్ అంటే నెట్ అందులో ఉంటుంది, ఎక్కువగా టౌన్లో ఉంటుంది. అంటే భూటాన్లో మొదటి స్థానం అని చెప్పొచ్చు. అలాగే రెసిలియన్స్ అంటే ఏంటి? రెసిడెన్స్ అంటే ఏంటి? అంటే బంగ్లాదేశ్ అనేది రెండో స్థానం అని చెప్పొచ్చు. బంగ్లాదేశ్ రెండో స్థానం అని చెప్పొచ్చు. ఆసియా అంటే 6 అని చెప్పొచ్చు. కాబట్టి ఆసియా ఇంటర్నెట్ రెసిలియన్సీ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే సింపుల్గా 6వ స్థానంలో ఉందని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండియా అనేది గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండియా ఫస్ట్ స్థానాన్ని తెలియజేస్తుంది అనమాట. దీనికి పీవీ ట్రిక్ ఏం చెప్తుందంటే సింపుల్గా అబాసన్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఉందని చెప్పొచ్చు. అంటే గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండియా అని మొదటి స్థానంలో ఉందని చెప్పొచ్చు. అలాగే డిజిటల్ ఆఫ్ లైఫ్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానం అంటే 52వ స్థానం అని చెప్పొచ్చు. అలాగే ప్రపంచ ఆకలి సూచీలో భారత్ ఎన్నో స్థానం అంటే 111. అంటే 111 అంటే ఏంటి? దాని అర్థం అంటే ప్రపంచ ఆకలి సూచీకి భారత్ 3 నామాలు పెట్టింది. అంటే ఆకలి సూచీకి ఎన్ని నామాలు పెట్టింది? 3 నామాలు పెట్టింది. అంటే 111 అని చెప్పొచ్చు. అలాగే గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ అంటే ఈ భారత్ ఎన్నో స్థానం అంటే 45వ స్థానం అని చెప్పొచ్చు. గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ అంటే ఎన్నో స్థానం అని చెప్పొచ్చు? 45వ స్థానం అని చెప్పొచ్చు. అంటే పీవీ ట్రిక్ ఏం చెప్తుందంటే 45 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు కూడా ఇండియాలో పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 45 సంవత్సరాల వారికి కూడా ఇండియాలో పెన్షన్ ఇస్తున్నారు. అంటే గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ అనేది ఎన్నో స్థానం అంటే భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే 45వ స్థానంలో ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానం అంటే 7వ స్థానం అని చెప్పొచ్చు. అయితే దీన్ని 7వ స్థానం అని దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానం ఉందంటే 7వ స్థానంలో ఉందని దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే క్లైమేట్ చేంజ్ అయితే మన వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు. అంటే 7 అని అర్థం. క్లైమేట్ చేంజ్ అయితే మనం ఖచ్చితంగా ఏడుస్తారు. కాబట్టి క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే 7వ స్థానంలో ఉందని ఈజీగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా 2 సార్లు కానీ మనం ఒకసారి 2-3 సార్లు కానీ ప్రాక్టీస్ ఇలా మనం చేసినట్లయితే ఖచ్చితంగా మనము దీన్ని మర్చిపోవడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి మనం ఈజీగా ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అనేది అవకాశం అనేది ఉంది. ఈ వీడియో